before class 3 lessons completed in 7th class. Third chapter animal tissues, animal fibers. Okay, sorry, animal fibers before class discuss chesa completed. Okay, next one వచ్చేటప్పటికి fourth chapter motion and time. Motion and time లో మనం చూసినట్లయితే motion means చలనం, moving అనే ఆబ్జెక్ట్, కదలిక. మోషన్ మీన్స్ మూవింగ్ అనే ఆబ్జెక్ట్ అంటే కదలిక, అంటే చలనం, అంటే వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ మూవ్ అవడాన్ని మనం మోషన్ అనే పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతుంది. ఓకే, టైం మీన్స్ the particular time indicates the time you are doing for any work. On the time you are doing the time mentioned. You wake up in 6 o'clock, you wake up in 5 o'clock, you completed dinner in 9 o'clock. ఇలా మనం కంప్లీటెడ్ పర్టికులర్ టైం ఇండికేట్ చేసేదాన్ని మనం టైం కింద చెప్పుకుంటూ ఉంటాం, పర్టికులర్ టైంని ఇండికేట్ చేస్తూ ఉంటాం అనేది జరుగుతుంది. మోషన్ మీన్స్ మూవింగ్ ఏ ఆబ్జెక్ట్. ఓకే, మోషన్ ఈజ్ కామన్. Motion is in our life a common experiences in our life. Motion is common experiences in our life. Like a birds flying air. Birds are ever fly out to air and flying air and buses, cars and autos and bullock cars, aeroplanes. La particular any vehicle are moving into that specific part only. Okay, understand? The motion means a moving a object and motion is common experiences in our life. మన లైఫ్లో జరిగే మోషన్ అనేది కామన్గా జరుగుతున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ మనం అబ్జర్వ్ చేస్తూ డే టు డే లైఫ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, లైక్ ఏ బసెస్ అండ్ కార్స్ అండ్ బుల్లక్ కార్స్ అండ్ ఏరోప్లైన్స్, ట్రైన్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ అనేవి మన కళ్ళ ముందు కదులుతూ మూవ్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. మోషన్ ఈజ్ ఏ కామన్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ అవర్ లైఫ్. Motion is common experiences in our life. We observe birds flying in air and buses, autos and cars, trains and bullock cars moving on roads. Next, trains and railway track as many other objects around in the motions. Trains are moving in a track. Okay, motion is common experiences in our life. We observe birds flying in air. మనం బర్డ్స్ అనేది అబ్జర్వ్ చేయాలి. మోషన్ ఈజ్ కామన్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ అవర్ లైఫ్ అని చెప్పుకున్నాం. అయితే బర్డ్స్ వచ్చేటప్పటికి ఫ్లయింగ్ ఇన్ ద ఎయిర్ అండ్ బసెస్ అండ్ కార్స్ అండ్ ఆటోస్ అండ్ బుల్లక్ కార్స్ ఆర్ మూవింగ్ ఇన్ ద రోడ్స్ అండ్ ట్రైన్స్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద మూవింగ్ ఇన్ ద ట్రాక్. ఓకే, మనం ఇవన్నీ కూడా మన డే టు డే లైఫ్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద వెహికల్స్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఆ వెహికల్స్లో ఒకటి బర్డ్స్ వచ్చేటప్పటికేమో ఫ్లై అవుతూ ఉంటాయి, ఎక్కడ ఎయిర్లో ఫ్లై అవుతూ ఉంటాయి. అలాగే ఆటోస్ కానీ, బస్సెస్ కానీ, కార్స్ కానీ, వెహికల్స్, మోటార్ సైకిల్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, రిమైనింగ్ వెహికల్స్ ఆన్ ద రోడ్ మీద వెహికల్స్ అన్ని మూవ్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ట్రైన్స్ వచ్చేటప్పటికి మనకి ట్రైన్స్, గూడ్స్ ఇవన్నీ కూడా మనకి an ఆబ్జెక్ట్ ఆఫ్ ద ట్రాక్ మీద మూవ్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. ద కామన్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. We ourselves experience motion. We are walking, running and playing, reading and bicycle, riding of bicycle etc. మనం నెక్స్ట్ వచ్చేటప్పటికి we are observing, we are experience motion, the experiences motion, walking, running,
bicycle, riding of bicycle, and etc. Similarly, we observe many objects like trees, many objects like trees, poles, buildings, display boards, and electric poles. Etc. Okay, in our common experiences, motion is a common experiences in our life. Okay, the birds are flying in the air, and autos, vehicles, and different types of the vehicles are moving on the road, and train, and moving on object of the train. Okay, our common experiences like running, playing, and cycling, riding of the cycling, or on the moving on the your రైడింగ్ ఆఫ్ ద సైకిల్. మీరు సైకిల్ రైడ్ చేస్తూ ఉన్నారు. సైకిల్ రైడ్ చేస్తూ ఉన్నప్పుడు సైకిల్ మీద ఇలా మీరు మూవ్ అవుతూ ఉన్నారు. సైకిల్ మీద మూవ్ అవుతున్నటువంటి పర్సన్ మీరు ఈ పర్సన్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి పర్సన్స్తో పాటుగా ఇది సైకిల్ రైడింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇలా సైకిల్ రైడింగ్ అనేది జరుగుతున్నప్పుడు ఇక్కడ వచ్చేటప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ పోల్స్, అలాగే ప్లాంట్స్, ఇలా ప్లాంట్స్ అనేవి, అలాగే ఎలక్ట్రిక్ పోల్స్, ప్లాంట్స్, అలాగే బిల్డింగ్స్, బిగ్ బిల్డింగ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అంటే ఇవన్నీ కూడా ఏమవుతాయి, మూవ్ అవుతున్నట్టు కనబడుతూ ఉంటాయి. వీఆర్ అబ్జర్వింగ్ ద different, you are riding of the cycle, you are going on to the bus, you are going down the autos. On that time we are observing this electric poles avachchu leda plants avachchu leda display boards avachchu, ivanni kuda ఏమవుతూ ఉంటాయి, మనతో పాటు వస్తున్నట్లు మూమెంట్ అనేది కనబడుతూ ఉంటుంది. అవునా కదా? we are observing whenever you are going to any vehicle or any place. మీరు ఎక్కడికైనా వెళుతూ ఉన్నప్పుడు అబ్జర్వ్ చేయండి. ట్రైన్స్లో కానీ బస్సెస్లో కానీ వెళుతున్నప్పుడు మనం విండోలో నుంచి మనం వీఆర్ అబ్జర్వింగ్ ఫ్రమ్ ద విండో. ఆన్ ద టైమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ పోల్స్, ప్లాంట్స్, ఫీల్డ్స్, పొలాలు, ఇలాంటివన్నీ కూడా మనకి ఏమవుతుంది, కామన్గా మనతో పాటు వస్తున్నట్లు అనేటువంటి ఫీలింగ్ అనేది మనకు కనబడుతూ ఉంది. ఓకే, అండర్స్టాండ్ the riding of the cycle. On the time the trees and the electric poles and display boards are moving to the earth. మనతో పాటు వస్తున్నట్లుగా అనిపిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. we sit inside the moving of bus, train, we observing that objects like trees. Okay, we sit inside of the bus. మీరు ఒక బస్సులో కూర్చొని ఉన్నారు అనుకోండి. బస్సు మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ట్రీస్ కానీ, విండోస్ కానీ, ఎలక్ట్రిక్ పోల్స్ కానీ ఏమవుతూ ఉంటాయి, మనతో పాటు వస్తున్నటువంటి ఫీలింగ్ అనేది మనకు రావడం అనేది జరుగుతుంది. ఓకే, అండర్స్టాండ్? when we sit inside the bus, when we sit inside a bus or a train, when we sit inside the bus or a train, inside the bus or a train, when we sit inside the bus or a train, observe that objects like buses, cars, trees, and electric poles, etc. Okay, when we sit inside the buildings, inside the bus or a train, when we sit inside the bus or a train, దేని కూర్చున్నారు అనుకోండి, మనతో పాటుగా మూవ్ అవుతున్నప్పుడు బస్ మూవ్ ఆన్ ద టైమ్ ద ట్రీస్ అండ్ ఎలక్ట్రిక్ పోల్స్ అండ్ బిల్డింగ్స్ ఆర్ మూవింగ్ టు ద బస్ జరుగుతుంది. ఓకే, టు అండర్స్టాండ్ దిస్ వీ షుడ్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ మోషన్ అండ్ రెస్ట్. అయితే మీరు అర్థమైంది కదా, టు అండర్స్టాండ్ ద moving
moving of the motion and rest. Moving of the motion and rest. Okay. Next there are the motion are divided into two types. Motion are divided into two types. Once again repeated, ma'am. Motion is a common experiences in our life, day-to-day life. Motion is common experiences in our day-to-day life. We are observing for the birds in a flying on a air, and buses, cars and autos and different types of the vehicles are moving on a road, and trains, goods are moving on the track. And this is the common experiences in our day-to-day life. When we sit inside the bus or a car or a train, the different objects like trees, buildings and cars and electric poles are moving on the vehicle. Okay. And riding of the bicycle, we are observing on the road. By riding of the bicycle in a road, on the time trees, electric poles and display boards are moving on that. Okay, the motion is there are divided into two types of the motion. One is the uniform motion and the second one is the non-uniform motion. Okay, motion is divided into two types. Motion is divided into two types. One is the uniform motion. Second one is the non-uniform motion. Uniform motion and non-uniform motion. Uniform motion కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, okay, we are observing for the uniform motion. Uniform motion means if a body covers equal intervals, equal distance in equal intervals equal distance and equal intervals of a time, it is said to be uniform motion. Uniform motion. Okay, the motion is divided into two types. One is the uniform motion, second one is the non-uniform motion. Uniform motion మనం చూస్తే, if a body covers, ఏదైనా ఒక బాడీ కవర్స్ అంటే ఒక వెహికల్ కావచ్చు లేదా ఏదైనా ఒక రోడ్ కావచ్చు, ద బాడీ కవర్స్ ఈక్వల్ డిస్టెన్స్. ఇప్పుడు ఒక కార్ మూవ్ అవుతూ ఉంది, ఒక కార్ అనేటువంటిది మూవ్ అవుతూ ఉంది అనుకోండి, ఒక బస్సు అనేది మూవ్ అవుతూ ఉంది. ఓకే, ఇఫ్ ఏ బాడీ కవర్స్, ఇది రోడ్డుని బాడీ అనుకోండి. ఓకే, ఇఫ్ ఏ బాడీ కవర్స్ ఈక్వల్ డిస్టెన్స్, ఇక్కడ టూ కార్స్ వెళ్తున్నాయి, ఈ టూ కార్స్ కూడా ఇది వెహికల్స్, ఇది ఒక వెహికల్ అనుకోండి. ఓకే, ఈ టూ బస్సెస్ ఇఫ్ ఏ బాడీ కవర్స్ ఈక్వల్ డిస్టెన్స్, ఇవి రెండు కూడా ఈక్వల్ డిస్టెన్స్లో వచ్చి ఇక్కడ వరకు వచ్చేసింది. ఈక్వల్ డిస్టెన్స్లో ఇక్కడ వరకు వచ్చేసింది. ఇక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చేసింది. రెండు ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయిగా. ఓకే, ఈక్వల్ డిస్టెన్స్ అండ్ ఈక్వల్ ఇంటర్వెల్స్. ఇంటర్వెల్స్ అంటే గ్యాప్, ఎంతవరకు ఆగింది. ఇక్కడ ఒక చోట ఆగింది అనుకోండి, ఇది ఒక చోట ఆగింది అనుకోండి. ఇవి రెండు కనుక సేమ్గా మనకు ఉంటే అంటే ద బాడీ కవర్స్ ఈక్వల్ డిస్టెన్స్ అండ్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆర్ ఆఫ్ ఏ టైం. ఒక పర్టికులర్ టైంలో కనుక ఒక 10 minutes టైం పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ రెయిన్బో స్కూల్లో స్టార్ట్ అయ్యి మన గాంధీ చౌక్ వెళ్ళాలి, 10 minutesలో వెళ్ళాలి.
ఇద్దరు పర్సన్స్ని సైకిల్ ఇచ్చి పంపిస్తున్నాను. రైడింగ్ ఆఫ్ ఏ సైకిల్ 10 minutes రీచ్ ద గాంధీ చౌక్. ఓకే, ఈ 10 minutesలో రీచ్ అవ్వాలి అంటే వాళ్ళిద్దరు సేమ్ డిస్టెన్స్లో స్టార్ట్ అయ్యారు, ఒకే చోట స్టార్ట్ అయ్యారు. ఈ స్టార్ట్ అయినటువంటి వాళ్ళు ఈక్వల్ డిస్టెన్స్ వెళ్ళాలి, బట్ కానీ ఇంటర్వెల్స్ కూడా సేమ్గా ఉండాలి. అంటే ఏదో ఒక ప్లేస్లో మాత్రమే ఆగాలి పర్టికులర్ టైం, ఒక టైంకి. ఇప్పుడు ద బాడీ కవర్స్ ఈక్వల్ డిస్టెన్స్ అండ్ ఈక్వల్ ఇంటర్వెల్స్ పర్టికులర్ టైం, ఇట్ ఈస్ టు బి సెడ్ టు బి ఏ యూనిఫామ్ మోషన్. అంటే వీళ్ళు ఒక ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్ రీచ్ అవ్వాలి అంటే సేమ్ డిస్టెన్స్లో ఈక్వల్ డిస్టెన్స్ అండ్ ఈక్వల్ ఇంటర్వెల్స్, ఇద్దరు కూడా ఒక చోట ఆగాలి లేదా రెండు చోట్ల, ఇద్దరు ఒకే చోట ఆగడం కానీ లేదా ఇద్దరు 2 times ఆగడం కానీ చేయాలి. అంటే ద బాడీ కవర్స్ ఈజెస్ ఈక్వల్ డిస్టెన్స్ అండ్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ ఏ టైం. ఆ 10 minutesలో వీళ్ళు 2 times ఆగినా ఇద్దరు ఒకే టైంకి ఒకే డిస్టెన్స్ వెళ్ళగలగాలి, ఇంటర్వెల్స్ కూడా రెండు ఉండాలి. ఇది కనుక ఉంటే కనుక ఆ మోషన్ మనం యూనిఫామ్ మోషన్ అనేటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి నాన్ యూనిఫామ్ మోషన్. నాన్ యూనిఫామ్ మోషన్ కనుక చూసినట్లయితే నాన్ యూనిఫామ్ మోషన్లో if your body covers equal unequal distance and equal intervals of a time, it is called as it is said to be non-uniform motion. Okay, uniform motion, non-uniform motion. Uniform motion means if your body covers a equal distance and equal intervals of a time, it is said to be a uniform motion అని చెప్తున్నాం. నాన్ యూనిఫామ్ మోషన్ మనం చూస్తే ఇఫ్ your body covers unequal distance, అంటే దీనిలో డిస్టెన్స్ అనేది సరిగా ఉండదు, అన్ఈక్వల్, ఎంత దూరమైనా రన్ చేయొచ్చు లేదా ఎంత దూరమైనా రైడింగ్ చేయొచ్చు, కానీ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఇద్దరు ఒకే సేమ్ టైంలో ఆగడం అనేది జరుగుతుంది. ఆఫ్ ఏ టైం ఇట్ ఈస్ సెడ్ టు బి ఏ నాన్ యూనిఫామ్ మోషన్. అయితే దీనికి ఎగ్జాంపుల్ వచ్చేది యూనిఫామ్ మోషన్కి వాల్ క్లాక్ చెప్పుకోవచ్చు, దీనికేమో ఫ్లయింగ్ ఆఫ్ ద బటర్ఫ్లైని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, వన్స్ అగైన్ రిపీటెడ్ దట్ మోషన్ ఈస్ కామన్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. Okay, the birds flying in air and autos, cars and different types of vehicles are moving on the road. Okay, the aeroplanes and flying in the air and trains and goods are moving on the track. Okay, when we are going to the riding of a cycle, we are observing for the electric poles, trees and different buildings and display cards, display boards are we are observing. When we sit inside of the train or a bus, inside of the bus or a train, we are observing, we are moving on the time, different types of the trees, electric poles, buildings అనేవి మూవ్ అవుతూ ఉంటామని మనం అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, మోషన్ మీన్స్ ఏ ఆబ్జెక్ట్ మూవింగ్ ఆన్ ఏ ఆబ్జెక్ట్, కదలిక, చలనం అంటే మూవింగ్ అంటే కదలిక అనేది జరుగుతూ ఉన్నటువంటి దాన్ని మనం మోషన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. మోషన్ ఈజ్ డివైడ్ ఇంటూ 2 types. One is the uniform motion and second one is the non-uniform motion. Uniform motion means if your body covers equal distance and equal intervals of a time, it is said to be a uniform motion. Uniform motion means if body covers equal distance and equal intervals of a time, it is said to be a uniform motion. And non-uniform motion means if body covers unequal distance and equal intervals said to be of a time, said to be a non-uniform motion. Example, the hands of a wall clock and flying on a butterfly. Okay, understand? This is the uniform motion and non-uniform motion. Next, the motion are divided into 3 types: rotatory motion, translatory motion,
ఆక్సిలేటరీ మోషన్ ఇవి కూడా మనకి ఉండటం అనేది జరిగింది. దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అయితే ఈ మోషన్ ఆర్ డివైడ్ ఇంటూ 3 టైప్స్లో వచ్చేటికి రొటేటరీ మోషన్, ఆక్సిలేటరీ మోషన్ అండ్ ట్రాన్స్లేటరీ మోషన్. ట్రాన్స్లేటరీ మోషన్, ఆక్సిలేటరీ మోషన్ అండ్ రొటేటరీ మోషన్, ఈ 3 మోషన్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. అయితే ఈ మోషన్ అండ్ టైంలో వచ్చేటికి ద టైమ్ అండ్ మెన్షన్ టు అండర్స్టాండ్ అబౌట్ ద మోషన్ అండ్ రెస్ట్ ఆఫ్ ద టైం, పర్టికులర్ టైంని మనకి ఇండికేట్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, అండర్స్టాండ్ the motion and time. The motion is divided into 2 types, uniform motion and non-uniform motion. Uniform motion లో వచ్చేటప్పటికేమో మనకి హ్యాండ్స్ ఆఫ్ ఎ వాల్గా బటర్ఫ్లై ఉంటుంది. ఓకే, యూనిఫామ్ మోషన్ వచ్చేటప్పటికి బాడీ కవర్స్ ఇన్ ఈక్వల్ డిస్టెన్స్ అండ్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ ఏ టైం. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఆఫ్ ఎ వాల్ క్లాక్ బటర్ఫ్లై ఇన్ ద గాడ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి బిఫోర్ క్లాస్లో మనకి యానిమల్ ఫైబర్స్ కంప్లీట్ అయింది కదమ్మా, దాని ఫ్లో చార్ట్ ఇచ్చాను, కంప్లీటెడ్ అయింది. కాబట్టి దీనిలో వచ్చేటికి ఈ థర్డ్ చాప్టర్లో మిగిలిపోయినటువంటి ఏంటమ్మా అంటే ఉలెన్ ఫ్యాబ్రిక్ గురించి. ఉలెన్ ఫ్యాబ్రిక్ థర్డ్ లెసన్లో వచ్చేటికి లెసన్ నెంబర్ 3లో 1, 2, 3 క్వశ్చన్స్ రీడ్ అండ్ రైట్. ఓకేమా, లెసన్ నెంబర్ 3లో వచ్చేటప్పటికి మనకి 7th క్లాస్ వాళ్ళు లెసన్ నెంబర్ 3లో 1, 2, 3 క్వశ్చన్స్ మన ఫ్లో చార్ట్ ఒకటే ప్రిపేర్ అయ్యాం కదా, దానిలో 1, 2, 3 క్వశ్చన్స్ రీడ్ అండ్ రైట్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ రిమైనింగ్ వన్స్.